హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి. అది కూడా రేపు జూలై 1 నుంచి కీలక మార్పులు, కొత్త రూల్స్ ఇవే అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే రేపు జూలై 1 నుంచి మారబోయే కొత్త రూల్స్ ఏంటి, ఆ కీలక మార్పులు ఏంటి అనేది మనం ముఖ్యంగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక రేపటి నుంచి జూలై నెల ప్రారంభం కాబోతుంది. జూలై నెల 1వ తేదీ నుంచి పలు మార్పులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా జూలై నెలలో సిలిండర్ ధర మార్పు జరుగుతుంది. అలాగే క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపు నియమాలు మారుతున్నాయి. దీంతో పాటు ఈ నెలలోనే ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇక ఇలా జూలై 1వ తేదీ నుంచి మీ నిత్య జీవితంలో అలాగే ఆర్థిక వ్యవహారాల్లో వచ్చే మార్పులను ముందుగానే మనం తెలుసుకుందాము. తద్వారా ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇక ముందుగా వచ్చేసి ఎల్పిజి సిలిండర్ల ధర. ఎల్పిజి సిలిండర్ల కొత్త ధరలు ప్రతి నెల మొదటి రోజున ప్రకటిస్తారు. అందువల్ల జూలై నుండి ధరలు పెరుగుతాయా లేదా తగ్గుతాయా అనే విషయం తేలుతుంది. ఇక క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపు నియమాలు. ఇక కొత్త క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపు నిబంధనలు జూలై 1 నుంచి అమల్లోకి వస్తాయి. అన్ని బ్యాంకులు భారత బిల్లు చెల్లింపు వ్యవస్థ ద్వారా క్రెడిట్ కార్డు చెల్లింపులను ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఇక మొబైల్ నెంబర్ పోర్టబిలిటీలో పలు మార్పులు. జూలై 1 నుంచి మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ నిబంధనలు మారనున్నాయి. సిమ్ కార్డు దొంగిలించబడినా లేదా పాడైపోయినా లాకింగ్ వ్యవధి 7 రోజుల వరకు ఉంటుంది. కాబట్టి 7 రోజుల తర్వాత మీరు కొత్త సిమ్ పొందే అవకాశం ఉంటుంది. ఇక మొబైల్ రీఛార్జీలు మరింత భారం. జియో, ఎయిర్టెల్, వడాఫోన్ రీఛార్జ్ ప్లాన్లను మరింత ఖరీదైనవిగా మార్చాయి. వచ్చే నెల నుంచి మొబైల్ రీఛార్జీలు ఖరీదైనవి. ఇక పిఎన్బి ఖాతాదారులకు అలర్ట్. ఏప్రిల్ 30, 2024 నాటికి 3 సంవత్సరాలుగా వినియోగంలో లేని ఖాతాలను మూసివేస్తామని పంజాబ్ నేషనల్ బ్యాంక్ తెలిపింది. ఇక దీని గడువు 30 జూన్ 2024గా నిర్ణయించింది. ఇక పేటీఎం వ్యాలెట్ వాడేవారికి అలర్ట్. జీరో బ్యాలెన్స్తో ఇన్యాక్టివ్గా ఉన్న వ్యాలెట్లు గత సంవత్సరం లేదా అంతకన్నా ఎక్కువ కాలం పాటు లావాదేవీలు జరగకుండా ఉంటే అలాంటి వ్యాలెట్లు జూలై 20, 2024న మూసివేస్తామని పేటీఎం పేమెంట్స్ బ్యాంకు ప్రకటించింది. ఇప్పటికే పేటీఎం అలాంటి యూజర్లకు సందేశాలు కూడా పంపించింది. ఇక జూలై 1, 2024 నుండి కొన్ని క్రెడిట్ కార్డులకు ప్రభుత్వ లావాదేవీలపై రివార్డు పాయింట్లు నిలిపివేస్తామని ఎస్బీఐ కార్డు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కార్డులలో ఎయిర్టెల్ ఇండియా ఎస్బీఐ ప్లాటినం కార్డు, ఎయిర్టెల్ ఇండియా ఎస్బీఐ సిగ్నేచర్ కార్డు, సెంట్రల్ ఎస్బీఐ సెలెక్ట్ ప్లస్ కార్డు, చెన్నై మెట్రో ఎస్బీఐ కార్డు, క్లబ్ విస్తారా ఎస్బీఐ కార్డు, ప్రైమ్ ఢిల్లీ మెట్రో ఎస్బీఐ కార్డులు ఉన్నాయి. ఇక ఐసిఐసిఐ బ్యాంకు క్రెడిట్ కార్డు ఛార్జీలు. ఇక ఐసిఐసిఐ బ్యాంకు జూలై 1, 2024 నుండి అనేక క్రెడిట్ కార్డు సేవలపై మార్పులను ప్రకటించింది. వీటిలో ఒకటి, అన్ని కార్డులపై కార్డు రీప్లేస్మెంట్ రుసుము 100 నుంచి 200కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక ఐటీఆర్ గడువు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ ఫైల్ చేయడానికి గడువు 31 జూలై 2024. కానీ మీరు గడువులోగా సమర్పించడంలో విఫలమైతే మీరు డిసెంబర్ 31, 2024 వరకు ఆలస్యంగా రిటర్న్ ఫైల్ చేయవచ్చు.